కడుపు నిండా తిన్న తర్వాత రీల్స్ చేద్దామని స్టార్ట్ చేసినాము. ఫస్ట్ రీల్ మా పెద్దత్తమ్మతో దేకు దేకు సాంగ్ చేద్దామని స్టార్ట్ చేసినాము గానీ అంతా ఫెయిల్ అయింది. చాలా సేపు ట్రై చేసినాము. ఒక 1 అవర్ పట్టింది కావచ్చు ఒక రీల్ చేయడానికి. అసలు మా అత్తమ్మ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఒక్కసారి చెప్తే చేసేస్తది గానీ ఎందుకో మొన్న మస్తు సతాయించింది. ఫస్ట్ ఒక ప్లేస్ లో చాలా సేపు ట్రై చేసినాము. అస్సలు రాలేదు. ఇక్కడ వాస్తు బాలేదని మళ్ళీ ఇంకొక ప్లేస్ కి వెళ్ళినాము. అయినా నర్సరీ పిల్లలు ఎట్లా సతాయిస్తారో అట్లా సతాయించింది. డైరెక్షన్ చేసే మా కోడలమ్మకైతే చిరాకు వచ్చింది అనుకోండి. అసలు మా అత్తమ్మకి ఇంట్రెస్ట్ లేదనే విషయం అర్థమైంది. ఎంత చెప్పినా అసలు చేయలేకపోయింది. ఆ రీల్ చేయడంలో ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆమెకి ఇంట్రెస్ట్ లేదు ఒకటి, మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చుట్టూ నిల్చొని చూస్తుండ్రు. అందుకే కొంచెం ఇబ్బంది పడుతుందని నాకు అర్థమైంది. లేదంటే మా అత్తమ్మ నేను ఎట్లా చెప్తే అట్లా చేస్తుండే పాపం. లాస్ట్ కి నాకు ఒక మాట చెప్పింది, ఇక్కడ కాదు గానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఈ సాంగ్ కి యాక్టింగ్ చేస్తలే అని చెప్పింది. ఇంకా ఆమెని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని ఈ రీల్ ని మళ్ళీ ఇంకొకరితో చేసినాము. ఎవరితో చేసినాం అనేది వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.